చేసే సిగ్నల్స్ తో ఏ పనే ఇక highway లైన one way లైన. నమస్కారం. ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చింది ఎవరు? మీరెవరు? శాంతి. హాయ్ శాంతి, హాయ్, చెప్పండి మీ గురించి. నా పేరు శాంతి. నేను ఏలేశ్వరం నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. ఓకే, మై హాబీస్ డాన్సింగ్. ఓకే, మీరు? నా పేరు నాగలక్ష్మి. నేను గుంటూరు డిస్ట్రిక్ట్ నర్సరావుపేట నుండి వచ్చాను. ఆమె హౌస్ వైఫ్. నా హాబీస్ పెయింటింగ్, లిజనింగ్ టు మ్యూజిక్, డాన్సింగ్. మేము నర్సరావుపేట వచ్చాం సూపర్ మస్తీకి, మీరు వచ్చారా? లేదండి. మిస్ అయ్యారా మీరు? భలే జరిగింది తెలుసా, మేము కోటప్పకొండ కూడా వెళ్ళాం. ఓ వెరీ నైస్ ప్లేస్. చక్కగా తీసుకెళ్లి కోడలు గారు మాకంతా దర్శనం చేయించి చూపించారు. ఓ కోడల శివప్రసాద్ గారు. yeah. పరమేశ్వరి గారు. హాయ్, నా పేరు హాయ్. పరమేశ్వరి. మాది మైబ్నర్, ప్రస్తుతానికి ఉండేది సాద్ నగర్. మా వారి పేరు రాఘవేంద్ర. ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. గగన్ సాయి, సుష్మా సాయి. ఓకే, మీరు? హాయ్, నా పేరు అనిత. నేను వరంగల్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్ ని. నాకు ఒక పాప. నాకు ఈ షో అంటే చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ. మరి ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దామా? Yeah. మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పగలరు ఈ రౌండ్ లో, తెలుసు కదా. ముందుగా మీతోనే మొదలెడుతున్నాము. నాగలక్ష్మి, యోర్ టైం స్టార్ట్స్ నౌ. వెహికల్స్ ఆగాలంటే ఏం చెయ్యాలి? వెళ్ళమని చెప్పాలి. తప్పు నురగతో ఏం చేస్తారు? కూర. చిలకకి జంట ఏంటి? కాకి. పెదవులు ఎందుకు పగులుతాయి? భూకంపం వచ్చి బట్టలు ఎందుకు ఉతుకుతారు? కిచెన్ బట్టలు వేసుకుంటే బాగుంటుంది కాబట్టి. పాట పాడే వాళ్ళని ఇంగ్లీష్ లో ఏమంటారు? డాన్సర్స్. ఈవిడ చాలా క్వశ్చన్స్ కి వ్యాసాలు రాశారు. మేము వన్ వర్డ్ ఆన్సర్స్ చెప్పమంటే అది ననననననననననననా అని చెప్పారు. ఏమిటో. వెహికల్స్ ఆగాలి అంటే వెళ్ళమని చెప్పాలి. సబ్బు నురగతో కూర చేయొచ్చు. చిలకకి జంట కాకి, మంచి జోడి. పెదవులు ఎందుకు పగులుతాయి అంటే భూకంపం వచ్చినప్పుడు పెదవులు పగులుతాయి. చలికాలంలో పగులుతాయి, ఎండాకాలం స్టార్ట్ అయినప్పుడు కూడా పగులుతాయి. ఏమిటో. ఫస్ట్ ఈ ప్రకృతి వికృతంతా మన పెదవుల మీద చూపిస్తూ ఉంటుంది. క్లైమేట్ చేంజ్ అయిందన్న విషయం మనకి మన పెదవుల్ని బట్టి తెలిసిపోతూ ఉంటుంది. అసలు పెదవులతో మనం ఎన్ని రకాలైనటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తామో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అనిత, నీకు మీ ఆయన మీద కోపం వచ్చింది, పెదవులతో ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వు. ఆహా, ఓ వెరీ నైస్. నాగలక్ష్మి, పక్కింటి ఆవిడ పట్టు చీర మీద నీ కన్ను పడింది, పెదవులతో ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వు. ఆ, అబ్బో, ఇది మీ ఆయన మీద ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లా ఉంది. కొంచెం తేడా చేసింది ఎక్స్ప్రెషన్, పర్వాలేదు. ఇట్స్ ఓకే. పరమేశ్వరి, నీకు చిన్న పాప భలే ముద్దొచ్చింది, పెదవులతో ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వు. శాంతి, నీకు పక్కింటి పిన్ని గారి వ్యవహారం అస్సలు నచ్చలేదు. చూసారా, మనం పెదవులు ఎన్ని రకాలుగా వాడతాం కదా. బట్టలు ఎందుకు ఉతుకుతారు? ఏదో కథ చెప్పారా? కథ ఏంటంటే అది బాహుబలి 3 ఏంటో చెప్పారు, మీరు చెప్పండి. చాలా అర్ధరహితమైన కథ చెప్పడంతో నేను ఇవ్వలేకపోతున్నాను. 4 రాంగ్ చెప్పారు, 40 పాయింట్లు. అనిత రెడీయా? యోర్ టైం స్టార్ట్స్ నౌ. నాగలి దేనితో తయారు చేస్తారు? కట్టెతో. లడ్డుబాబు సినిమాలో హీరో ఎవరు? సుమన్. దుప్పటి ఎందుకు కప్పుకుంటారు? చలి పెడితే. పిసినారి అంటే ఎవరు? పిడకలు కొట్టేవాడు. పిడకలు ఎక్కడ కొడతారు? మంచం మీద. అన్ని రకాల పుస్తకాలు ఒకే దగ్గర ఉండే ప్లేస్ ఏంటి? కిచెన్. వెంకీ మల్లీశ్వరి సినిమా. ఓకే. నాగలి కట్టతో చేస్తారు, కట్టతో చేస్తారు. యాక్చువల్లీ ఇనుముతో చేస్తారు. కొనని కట్ట కూడా ఉంటది కదా. అవి రెండు కాకుండా ఇంకేమైనా చెప్పాలి. లడ్డుబాబు సినిమాలో హీరో ఎవరు? సుమన్. సుమన్. ఓకే. దుప్పటి ఎందుకు కప్పుకుంటారు? చలి పెడుతుంది కాబట్టి. కరెక్ట్ ఆన్సర్. పిసినారి అంటే పిడకలు కొట్టేవాడు. పిడకలు మంచం మీద కొడతారు, మంచి హాయిని ఇస్తుంది. అది దట్ ఇస్ కాల్డ్ యాజ్ ద ఈకో ఫ్రెండ్లీ బెడ్. మంచి స్మెల్ కూడా వస్తుంది. తెలియదా? స్మెల్ కూడా వస్తుందట. మంచి వాసన అసలు. ఆ ఆవులు, ఆ పేడ, అవసరం లేదు. ఆ ప్రకృతి, ఆ వాసన ఎంత బాగుంటుందో. అన్ని రకాల పుస్తకాలు ఒకే దగ్గర ఉండే ప్లేస్ కిచెన్. 4 రాంగ్, 40 పాయింట్లు. పరమేశ్వరి రెడీ? యోర్ టైం స్టార్ట్స్ నౌ. వెంకీ మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. పేపర్ రాకెట్ తో ఎవరు ఆడుకుంటారు? సైంటిస్టులు. యముడి వాహనం ఏమిటి? గుర్రం. బనానాని తెలుగులో ఏమంటారు? మామిడి పండు. ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? 2. హైదరాబాద్ లో ఎన్ని మ్యూజియంలు ఉన్నాయి? 96. అయిపోయింది. వెంకీ మల్లీశ్వరి సినిమాలో హీరోయిన్ మీరేనా? పేపర్ రాకెట్ తో సైంటిస్టులు ఆడుకుంటారంట. యముడి వాహనం గుర్రం.
అది బెటర్ అండి, కొంచెం స్పీడ్ గా రావచ్చు కదా. ఎంతకాలం ఇంకా అదే దున్నపోతుని వాడుతూ ఉంటారు. చూడండి ఇక్కడ ఎన్ని వెహికల్స్ మారిపోయాయో, ఎన్ని బ్రాండ్స్ వచ్చేసాయో కొత్త కొత్తగా, పవర్లు అవి కూడా పెరిగాయి. అందుకని మీరు కూడా బండి ఏమైనా మార్చుకునే ఆలోచన ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము సేల్స్ రిప్రజెంటేటివ్ ని పంపిస్తాం. బనానాని తెలుగులో మామిడి పండు అంటారు. ప్రపంచంలో ఇద్దరే ఉన్నారండి, ఒకరు ఈవిడ, ఇంకొకరు వాళ్ళ ఆయన. అంతే, వీళ్ళే ఆ ఆది మానవులు. 5 రాంగ్ చెప్పారు, 50 పాయింట్లు. సుమవదిన, నిన్న ఒక కొంటె ప్రశ్న అడగాలను. నీకన్నానా? అడుగు. ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారు? ఉగాది పండగ రోజు ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారు? ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారు? అవును. చెయ్యకపోతే అవన్నీ అలాగే ఉండిపోతాయి కాబట్టి. కాదు. కరెక్ట్. ఎందుకంటే ఉగాది పండగ రోజే ఉగాది పచ్చడి చెయ్యాలి, సంక్రాంతి రోజు చేయకూడదు కాబట్టి. కాదు. మరి ఎందుకు? నేను చెప్పాలా? చెప్పాలి. ప్రతిరోజు ఉగాది పండుగ రాదు కాబట్టి, ఒక Wow. కాబట్టి ఆ రోజు చేయాలి కాబట్టి. చాలా బాగుంది. శాంతి రెడీయా? రెడీ. యోర్ టైం స్టార్ట్స్ నౌ. కప్పలు ఎక్కడ ఉంటాయి? ఆకాశం మీద. చెరువులో ఏం దాచుకోవచ్చు? గోల్డ్. గోడకి ఏం తగిలిస్తారు? ఫొటోస్. ఎవరితో గొడవ పడాలి? మీతో. పెరగాలంటే ఏం చెయ్యాలి? బాగా తినాలి. కందిపప్పు ఎవరు వండుకుంటారు? జంతువులు. అద్దంలో ఏం కనిపిస్తుంది? దయ్యం. చాక్లెట్స్ దేంతో చేస్తారు? మట్టితో. రోజుకి ఎన్ని అడుగులు వేయాలి? 10 అడుగులు. టైమ్ అప్. కప్పలు ఎక్కడ ఉంటాయి? ఆకాశం. ఆకాశంలో ఉంటాయంట. ఒక్కొక్కసారి కప్పల వర్షం, చేపల వర్షం కూడా పడుతుంది తెలుసా మీకు? చాలా వర్షంతో బదులు చేపల వర్షం పడుతుంది తెలుసా? ఎలా పడుతుంది చేపల వర్షం చెప్పండి. శాంతి లాంటి వాళ్ళు ఎవరో శాంతి కప్పలు చెప్పండి, పెట్టినట్టు ఇంకొకళ్ళు చేపల ఎవరో వర్షం చేపలు ఎలా పెట్టుంటారు. పడుతుంది? చూద్దాం ఎవరికి తెలివితేటలు ఉన్నాయో. చేపల వర్షం ఎలా పడుతుంది చెప్పండి. చేపలతోటి. హే యువర్ ఇంటెలిజెంట్. కరెక్ట్. అంతే, చేపల వర్షం ఎలా పడుతుంది? చేపలతోటి పడుతుంది, అంతే. యాక్చువల్లీ ఏమవుతుందంటేనంట, ఈ చెరువులు వాటిల్లో ఈ బయట ఈ సుడిగాలి లాగా వచ్చినట్టుగానే ఆ నీళ్లలో నుంచి కూడా గాలిలో నుంచి అలా పైకి 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 అలా లేపేస్తుందంట మొత్తం. ఒక్కోసారి సముద్రం మన చెరువులో కూడా అయిందంట. చెరువులో మంచి రొయ్యలు అవి ఉండినాయి, మా ఇంటి వైపు వస్తే బాగుండేది. అలా పైకి ఈసారి వచ్చినప్పుడు అక్కడికి రమ్మని చెప్పాలి. జుమ్మని ఆ ప్రాంతంలోకి వెళ్ళి పడిపోయాయంట మొత్తం. అలా చేపల వర్షం పడిపోతూ ఉంటుంది అది. అంతేగాని డైరెక్ట్ ఆకాశంలో పుట్టిన కప్పలు చేపలు రావు, ఏం పుట్టవు. ఏవైనా చెరువులోనో సముద్రాల్లోనో ఉంటాయి. పైగా అవి బతికే ఉంటాయి. చెరువులో గోల్డ్ దాచుకోవచ్చు, గోడకి ఫోటోస్ తగిలిస్తారు. కరెక్ట్ ఆన్సర్. ఎవరితో గొడవ పడాలి? నాతోనా? పడు. వెళ్ళాలి ఇప్పుడు. గొడవ ఉంటట్టు కాదు, గొడవ ఇప్పుడు. స్టార్ట్ చేయి. ఏంటి నువ్వు మన రాంగ్ ఆన్సర్ అంటున్నావు? కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్. ఇది కరెక్ట్ ఆన్సర్ అయితే నేను చెప్పాను కదా. ఈమె రాంగ్ చెప్పింది కదా. అవును. నేను కరెక్ట్ చెప్పాను, రాంగ్ కాదు. అమ్మా, నాకు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగా నువ్వు చెప్పిన ఆన్సర్ రాంగ్. నేను ఎలా ఇస్తాను? నేను చెప్పింది కరెక్ట్ ఆన్సర్. ఇది ఫిక్స్ అంటే ఫైనల్. ఏ నన్ను పిచ్చా? ఏమి నన్ను పిచ్చి అంటావా? నీకే పిచ్చి, మీ రాజీవ్కి పిచ్చి. నన్నేమైనా అను, మా ఆయన ఏమనకు. ఓకే, నన్ను అనొద్దు. నన్నంటే పెళ్ళయిందా? అయిందా లేదా చెప్పు. నాకెలా తెలుస్తుంది? ఈ మధ్య ఎవరు మంగళసూత్రాలు మెడలో వేసుకోవట్లేదు. నేను కూడా చెప్పు. అయ్యింది. తెలుగుదానివేనా? ఏమి అలా అనిపించట్లే? ఏదో కొంచెం డౌట్ వస్తుంది నాకు మాటల్లో. ఏమి అలా అనిపించట్లే అంటే తమిళనాడు వెళ్ళి వచ్చిన తెలుగు అమ్మాయిలో ఉన్నా. కరెక్ట్ గా క్యాచ్ చేశారు. తమిళనాడు నుంచి వచ్చాను నేను. కరెక్టా? ఓకేనా? ఏంటి ఓకే? ఏంటి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి వెళ్ళిపోవడమేనా నువ్వు? ఇంకా ఎంత ఒక మంచి మర్యాద లేదా నీకు? యాంకర్ తో ఎలా మాట్లాడాలో తెలీదా? మీరు పార్టిసిపెంట్స్ ఎలా మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? మీ నాకు మాటలను బట్టి మా మాటలు ఉంటాయి. ఓకే, హలో హలో, ఓవర్ చేయకు. మీరు కూడా ఓకేనా? ఈవెన్ పంపించేయండి. నేనే వెళ్ళిపోతాను, నన్ను ఎవరు పంపించాల్సిన అక్కడ అవసరం లేదు. కాదు, నువ్వు బయటకు వెళ్ళు. గెట్ అవుట్. సరే వెళ్ళిపోతా. ఏంటి ఎవరయ్యా తీసుకొచ్చింది? చూసుకోరా అసలు. అంటే ప్రిపరేషన్ ఏ ఉండదా అసలు? ఎవరు పడితే వాళ్ళని తీసుకొచ్చేసి నిలబెట్టేసి నేను ఏదంటే అది మాట్లాడేస్తాను అనుకుంటున్నారా? సరే రమ్మను. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం పెట్టి ఎక్కడైనా పేపర్లో రాస్తారు, రమ్మను.
ఏంటి సుమా మళ్ళీ నన్ను పిలిచావు నా దారికి వచ్చావా నువ్వు? మళ్ళీ మేమేమైనా అంటే మీరు ఏదో ఒకటి వేసుకుంటారమ్మా, ఎందుకు వచ్చిన గొడవ, అందుకే పిలిచేసాం. అయితే ఓకే. సో గొడవలు ఇలా పడాలన్నమాట. అవును. Congrats, నీకు బాగా పడ్డం వచ్చాను. Thank you. మీ దగ్గర తెలుసుకుంది. కరగాలంటే వాటర్ తాగాలి. బాగా తాగినట్లేదు నువ్వు. కందిపప్పు ఎవరు వండుకుంటారు? జంతువులు. జంతువులు. ఓకే. అద్దంలో ఏం కనిపిస్తుంది? దయ్యం. దయ్యమే నీ మొహం. అదే కనిపిస్తుందిగా నీ మొహం. మళ్ళీ నాతో గొడవ పెట్టుకోవద్దు సుమా, నేను నీతో చెప్తున్నా. గొడవ పెట్టుకోకుండా ఈమెతో పెట్టుకుంటాను. చూడు పాపం ఎంత బాగుందో. నీతోనే పెట్టుకుంటా. అంటే నేను బాలేనా? నువ్వు మరీ బాగున్నావులే, దయ్యం లాగా అద్దంలో చూసుకుంటే. చాక్లెట్స్ దేంతో చేస్తారు? మట్టి. మట్టితో. మట్టి బుర్ర. 7 చెప్పావు, 70 పాయింట్లు. అవును, ఇంతకీ ఏంటి నువ్వు తమిళనా తెలుగువా? తెలుగు. మరి కొంచెం నీ తెలుగు మాట్లాడేటప్పుడు కాస్త తమిళ్ టింజ్ వస్తుందేంటి? రిలేటివ్స్ ఉన్నారు, వెళ్తా వస్తా. అవునా, నువ్వు ఉండేది ఎక్కడ? రాజమండ్రి. ఇంట్లో ఏం మాట్లాడతారు మీరు? తెలుగు. తెలుగేనా? సరే, నేను నీకు ఇప్పుడు ఒక్క నిమిషం ఒక టాపిక్ ఇస్తాను, తెలుగులో మాట్లాడు. నీకు ఎంత తెలుగు వచ్చో నాకు తెలిసిపోతుంది. ఓకే, మాట్లాడతా. మాట్లాడతావా? సరే, ఏమిద్దాం టాపిక్? టాపిక్ చిరంజీవి. తెలుగులోనే మాట్లాడాలి. చిరంజీవి గారి గురించి ఒక 10 వాక్యములు చెప్పుము. చిరంజీవి చాలా చాలా బాగుంటాడు. ఆయన కళ్ళు చాలా బాగుంటాయి. చిరంజీవి 150వ సినిమా చేశాడు. చిరంజీవికి 2 తమ్ముళ్ళు, నాగబాబు, పవన్ కళ్యాణ్. ఒక అందమైన కొడుకు కూడా ఉన్నాడు, రామ్ చరణ్. ఆ కొడుక్కి ఒక భార్య ఉంది, ఉపాసన. చాలు, 10 అయిపోయినాయిగా, 10 అయిపోయినాయిగా. నృత్యం బాగా చేస్తాడు. ఓకే, అంత బానే ఉంది, కానీ పైన వేసిన చిన్న ఫ్లేవరింగ్ లో ఏదో తేడా ఉంది. అదేంటో నేను పట్టలేకపోతున్నాను, కానీ సంథింగ్ ఈస్ దేర్. కని పెడతా తర్వాత. ఓకే, ఈ రౌండ్ అయింది, స్కోర్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఇప్పుడు వారేవా ఏమి ఫేసు. ముందు శాంతి, నీకే 4 చూడు. ABCD చెప్పండి. ఏ వచ్చి ప్రభాస్, బి నాగార్జున, సి సదా, డి నిత్య మీనన్. ఓకే, ఫైనలా? ఓకే, ఫైనల్. ఏ ప్రభాస్ కరెక్టా? రైట్ ఆన్సర్. చూద్దాం. ఏంటి ఓర చూపు చూస్తున్నావు ప్రభాస్ ని? స్మార్ట్ గా ఉంటాడుగా. నీకు పెళ్ళయిందన్నావు, పెళ్ళైతే ప్రభాస్ కి కాలేదుగా. ఓకే, బి నాగార్జున. రానా అనుకుంటా. అది రాణా. నువ్వు నాగార్జున అని చెప్పేసావు, ఫైనల్ కూడా చెప్పేసావు. ఇప్పుడు మార్చడానికి లేదు, నాతో గొడవ పెట్టుకోకు, ఓకేనా? ఓకే ఓకే, చూద్దాం. ఈ 5 ఏళ్లలో రాణా, ప్రభాసు, బాహుబలి కోసం పెంచినటువంటి గడ్డాలు, జుట్టుతో మనకి 4 సవరాలు అయ్యారు. 5 years కదా. అబ్బా, కట్టప్పకి విగ్గు కూడా వచ్చేది. సదా కాదా? డీజే ఎక్కువ చూస్తున్నావా నువ్వు? ఎవరంటారు? తమన్నా. తమన్నా. కదా. శృతి హాసన్. అది తమన్నా. చూద్దాం. రాంగ్. 2 రాంగ్ అయిపోయాయి. నెక్స్ట్ నిత్యమేనని చెప్పావా? ఇది కరెక్ట్. నిత్యమైన లాగే ఉంది. చూద్దాము. డి. ఓకే, 2 కరెక్ట్, 20 పాయింట్. పరమేశ్వరి చూడండి. సిద్ధార్థ ఏ, మీరా జాన్సన్. మీరా జాన్సన్. మీరా జాస్మిన్. జాన్సన్స్ బేబీ షాంపూలు అమ్ముతుంటారు. కింద ఉన్నాం వచ్చేసి కింద ఉన్నామే బిందెల్లో నీళ్లు పడుతుంది. ఎవరు? పైన ఉన్నామేమో మొక్కలకు నీళ్లు పడుతుంది. డి వచ్చేసి అనుష్క. ఏ సిద్ధార్థ. బి మీరా జాస్మిన్. సి వచ్చేసి తాప్సీ ఉంటుంది. ఓకే, తాప్సీ. డి వచ్చేసి అనుష్క. ఫైనల్. ఏ సిద్ధార్థ్ కరెక్టా? ఓకే, బి కరెక్ట్ ఆన్సర్. ఈవిడ యాక్చువల్లీ ఆ కళ్ళు చూసి కాదు, ఆవిడ పెట్టుకున్న జాస్మిన్ ఫ్లవర్స్ చూసి గుర్తుపట్టారు. ఆవిడ మీరా జాస్మిన్ అని. చూద్దాం. జాస్మిన్ పెట్టుకొని వచ్చిన మీరా. మీరా జాస్మిన్. నెక్స్ట్ సి
తాప్సీ ఉంది. తాప్సీ అన్నావు కదా, కాదు, శ్రియ. 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 Yes, శ్రియ. శ్రియ. ఓకే, సి చూద్దాం. శ్రియ. డి. ఇలియానా. మీరేమన్నారు? అనుష్క. అనుష్క. ఇలియానా. 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 ఇలియానా అంటున్నారు అందరూ. చూద్దాం. రెండే కరెక్ట్ అయ్యాయి. అయ్యో పాపం 20 పాయింట్లు. అనిత చూడు. అనిత ఓ అనిత అందమైన వనిత. వావ్, ఈ పాట ఏమో గానీ అనిత ప్రతిసారి super నన్ను వచ్చినాయి. చూసిన వాళ్ళందరూ ఇదే పాట. అనిత సూపర్ వచ్చినాయి. ఆకాశంలో ఆశల First ఆనందం. ఏ సుమన్, బి వదిన గారు. కాన్సన్ట్రేషన్ వాటి మీద పెట్టనివ్వండి, పిక్చర్స్ పై. మీరు పెట్టండి, నేను దీని మీద పెడతా. సమ్మర్ కదా, బాగా హీట్ ఎక్కువగా ఉంది. మగవాళ్ళు మీకు ఒకవేళ ఇంట్లో గనక సడన్ గా పొద్దున్నే లేచి షేవింగ్ బ్రష్ కనిపించలేదంటే మీ ఆవిడ జుట్టును ఆయుధంగా వాడుకోండి. డి వచ్చేసి, ఏం టైం తీసుకుంటుంది అనిత? అయ్యో పేరు రావట్లేదు, నోట్లోనే ఉంది. సి వచ్చేసి, డి వచ్చేసి, సి వచ్చేసి. ఎవరు వచ్చేసి ఎవరు పోయేసమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళి ముందు. నా పేరు నోట్లోనే ఉంది, రావట్లేదే. పోనీ నోట్లోంచి రాకపోతే ముక్కులోంచి తీ బయటికి. తుమ్ము నుంచి తీసే బయటికి అనిత. ఇలా అను. డి వచ్చేసి, ఇదిగో ఏంటి రావట్లేదు? ఏ వచ్చేసి సుమన్, బి వచ్చేసి రామ్, డి వచ్చేసి రకుల్ ప్రీత్, సి వచ్చేసి నోట్లో. తన పేరు ఇలా అను. రావట్లేదు. ఎత్తు అను. రాంగోరే అను, చెప్పేసి ఏదో ఒకటి. వస్తుంది బయటికి. ఎంజాయ్ చేయనీకి వచ్చినాం అంతే. నా మాట విను అను. ఆ అంటాను. వచ్చిందా? కక్కితి. అలా కాదు, సి అను. రావట్లేదు. ఫైనలా? ఫైనల్. ఏ సుమన్ అవునా కాదా చూద్దాం. బి రామ్. రామ్. అర్థం కావట్లేదండి. మీ దాకా వచ్చినప్పుడు మీకు అన్ని అర్థం అవుతుంది. రామా? రామే. ఏ పొన్ను తమిళ్ సైలెంట్ ఇరుకే సొల్లు. రామ్ సొల్లు. రామ్ చూద్దాం. నాగ చైతన్య. సి. ఎవరో మీకు రాలేదు కదా బయటికి? ఎవరికైనా వచ్చిందా బయటికి? రెజీనా. రెజీనా. రజీనా. రజీనా. ఓ ఆ, షిట్. అందుకే గట్టిగా తగ్గమన్నా. తగ్గలేను అన్నావు అంతే. గట్టిగా తగ్గేస్తే వచ్చేసేది. రజీనా. అండ్ డి. రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్. ఓకే చూద్దాము. కరెక్ట్ కరెక్ట్. రెండు కరెక్ట్. 20 పాయింట్లు. నాగలక్ష్మి చూడు. ఏ ప్రియమణి, బి త్రిష, సి పార్వతి మెల్టన్, డి నరేష్. ఫైనల్. ఏ ప్రియమణి అవునా? ప్రియమణినా? ఎవరు చెప్పండి. కాదు. కాదు. కాదు కాదు. రోజా. మరి ఏ రోజా ఎవరు? గారు. రోజా గారా? సరే ఏ ఎవరో చూద్దాం. ప్రియమణి అంటోంది, నాకు బి ప్రియమణి అనిపిస్తోంది. ఆమని. ఏం తెలుస్తుంది? తెలియదు. ప్రియమణి కాదు, ఆమని. మణి మాత్రం ఆమని ఉంది. మిగిలింది. ఆ. బట్ నో మణి. ప్రియ పోయింది. ఆమె ఉంది. బి. భూమికి లాగు. ఇది ప్రియమణి. ఇదే ప్రియమణి. మీరేం చెప్పారు? త్రిష. త్రిష చెప్పారు. ఇది ప్రియమణి. చూద్దాం బి. ఓకే. అండ్ సి. పార్వతి మెల్టన్. పార్వతి మెల్టన్ అన్నావు, నాకు నమిత లాగా అనిపిస్తోంది. సింహ నమిత, సినిమాలో హీరోయిన్. Yes, నమిత. it is నమిత. చూద్దాము. ఎస్ నమిత. అండ్ డి. సునీల్. సునీల్. చూద్దాం. సునీల్ మీరు చెప్పలే అంటే ఒకటి రాలేదు మీకు. ప్లీజ్ సుమ గారు. ఏడవకండి అలా. నేను హ్యాపీయా? వాళ్ళందరికీ వచ్చినాయి కదా నా ఫ్రెండ్స్. నో ప్రాబ్లం. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. తెలుగు వాక్యం రివర్స్ లో వస్తుంది. ఒక అక్షరం తప్పిపోయినా మీరు 10 పాయింట్లు పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఇది బజర్ రౌండ్. చూద్దాం.
చెప్పు శాంతి. అన్నంలోకి చట్నీ పెరుగు ఉన్నాయా? 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 ఉన్నాయి. ఉన్నాయి. ఉన్నాయో? ఉన్నాయే? ఉన్నాయి. ఉన్నాయా? అన్నంలోకి చట్నీ పెరుగు ఉన్నాయా? చూద్దాం. అన్నంలోకి చట్నీ పెరుగు ఉన్నాయా? ఏ నువ్వు తెలుగమ్మాయివే. నాకు ఇప్పుడు అర్థం అయిపోయింది, ప్రూఫ్ వచ్చేసింది నాకు. 10 పాయింట్లు తీసుకో. అన్నంలోకి చట్నీ పెరుగు ఉంటే చాలు కదా, కడుపు నిండిపోతుంది. ఫారిన్ కంట్రీస్ కి టూర్లకు వెళ్తామా, పిజ్జాలు బ్రెడ్లు బర్గర్లు తినేసి బోరు కొట్టేసి ఎవరైనా కొంచెం అన్నం పెరుగు పచ్చడి పెట్టండి అమ్మా అని ఆవురు మనం ఎదురు చూస్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు మన గడ్డ పెరుగు అన్నము ఆవకాయ పచ్చడి గుర్తొస్తుంది చూసారు, కళ్ళ నీళ్ళు వచ్చేస్తా. ఆ టైంలో కళ్ళల్లో నీళ్లు నోట్లలో నీళ్లు. కళ్ళల్లో నీళ్లు నోట్లో నీళ్ళు అంట. రెండు. వాట్ క్రియేటివిటీ, వాట్ క్రియేటివిటీ. నెక్స్ట్. పరమేశ్వరి. మా ఆయన అప్పుల అప్పారావు. మా ఆయన అప్పుల అప్పారావు. చూద్దాం. మా ఆయన అప్పులు అసలు చెయ్యడు. వామ్మో. అదేంటండి మీ ఆయన అప్పులు చేయడంటగా, మీరేంటి అప్పుల అప్పారావు అంటున్నారు? -10 అండి. మీ ముగ్గురికి 10 పాయింట్స్ కావాలంటే నేను దానిలో నిలబడి డాన్స్ చేయమంటాను, చేయాలి. అమ్మో ఇంకా నయం మట్టి కొండలు పెట్టలేదు, ఒక్కొక్కటి పగిలిపోయేది. అందుకే స్టీల్ పెట్టాను సుమా. ఓకే. ఆహా కమాన్ తగిట తగిట. 3 First యూజ్ నేనే చేసుకుని బాగా చేయాలి. చేస్తాను. 1 2 3. 1 2 3. నేను 1 అన్నప్పుడు నువ్వు 1 బిందె మీదకి వెళ్ళాలి, 2 అంటే 2 బిందె మీదకి రావాలి. ఆ, కాలు నా కింద పెడితే అవుట్. చెప్పేస్తుంది చూడు నా బదులు చెప్పు. ఓకే రెడీ. 1 1 వెళ్ళు. 2 చెప్పులు వేయాలి, ఏదో ఉండాలా ఇలా? 3 చెప్పులు వేయాలి, డాన్స్ చేయాలి. 2 చేతులు కదుపు. డాన్స్ One. చేయాలి. ఏం డాన్స్ చేస్తావు? 2 సరే నీ ఇష్టం. 10 మార్క్స్ వద్దా? 3. ఇప్పుడు 1 మీదకి డైరెక్ట్ గా వెళ్ళాలి. 1 ఓ మై గాడ్, 2 చెప్పండి. 2 గొడవ వచ్చింది కదా సుమా, వెళ్ళకండి. ఏమిటా శబ్దం? గంట పడిపోయింది. పడిపోతారు. సూపర్. బాగుంది శాంతి, బాగుంది. అనిత రా, నీకు బిందె డాన్స్ అలవాటేగా, రా. ఓకే వదినా, రెడీ స్టార్ట్. 1 ఓకే. 3 2 3 అంటే 2 కాళ్ళు అటు వెళ్ళిపోవాలి. 2 1 ఎలా ఇలా లోపల పెడితే నేను పడిపోనా? 1 పడాలని కదా పెట్టింది. 2 దూరం పెడితే ఎలా వదినా, పడిపోతేను. 3 Let it jam, jam, jackpot. Aha, aha. Hey, रूप तेरा मस्त है ना, नीकु तेरा व्यस्त. సోపు వేస్తే వస్తానా చెప్పులన్నీ ఇస్తానా काटे सुकुंदा में गिल्ली कच्चा. నీకే సక్కోరాదా ముద్దు ముజ్జా Hey, దగ్గరైతే సిగ్గు పుట్ట, దూరమైతే అగ్గి పెట్ట, ఇద్దరైతే నిద్దరైత. హత్తు పెర హత్తు పెట్ట ముద్దు మీద ముద్దు పెట్ట అదరై అల్లరట్ట रूप तेरा मस्ताना, नीकु तेरा व्यस्ताना. సోపు వేస్తే ఓకే నాగలక్ష్మి రండి. ఆల్రెడీ 2 సొట్టలు పడ్డాయి. 1 అదే మీకు 1. ఓకే 2 3 1 2 3 1 అక్కడ నించొని డాన్స్ చేయండి ఇప్పుడు. రెడీ.
మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకల్ జరుగుతోంది ఆయాయో మెకన్నా గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధీమ్ తనక డాన్స్ ఆయో ఏయ్ సిల్కు సిఫానా ఇష్క్ తుఫానా దోచుకుపోతా సరేనా సరేనా Ready, ready, 1, 2, 3, boom, dabaka. Labo, labo, love, love, na yigiri pataka. రెడీ రెడీ 1 2 3 రా ఇలాగా పిల్ల పిల్ల పేల్చేస్తా తడుచు పటాకా Para tú, tocaré todos guste. Ay, mayor amaricoso. Taramu, para de, para moste. బాబా ఇవాళ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సోనాలి బిందెలు అయ్యారు. బాగా చేశారు నాగలక్ష్మి. ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు పాయింట్లు? నాగలక్ష్మికే. చాలా కాన్సన్ట్రేషన్ తో షకీరా మూమెంట్స్ కూడా చేసింది అక్కడ. 10. నెక్స్ట్ వాక్యం. అనిత ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్. చూద్దాం. ఇంత ముద్దపప్పు, ఇంత నెయ్యి కలిపేసుకొని ఇంత ఆవకాయ నంచుకుంటే ఉంటుంది. ముద్దపప్పు మజ్జిగ పులుసు కూడా బాగుంటుంది. అది కూడా మంచి కాంబినేషన్. అసలు కాంబినేషన్స్ అన్ని మన నాలుకకి బాగా తెలుసు, కడుపుకే తెలియదు. అందుకే ఇది ఇలా పెరిగిపోతూ ఉంటుంది. ఇదేమో రా రా అంటూ ఉంటుంది. ఇంకా కొంతమందిని చూసారా మీరు? వాళ్ళు ఇక్కడ ఉంటారు, వాళ్ళ పొట్ట మాత్రం 2 ఇళ్ళ అవతలు ఉంటుంది. వాళ్ళు పడుకోవడం కూడా ఇలా పడుకుంటారు. బెడ్ మీద వాళ్ళ శరీరం ఉంటుంది, పొట్ట బెడ్ కింద ఉంటుంది. ఇలా పడిపోయి కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఓకే నెక్స్ట్. అనిత బన్నీ అని ఏ పేరుతో అంటారో మీకు తెలుసా? ఏం తెలుసు వదిలే నాకు. అందులో రివర్స్ బన్నీ అని ఏ పేరుతో అంటారో తెలుసా? చూద్దాం. బన్నీ అని ఏ హీరోని అంటారో తెలుసా? -10. ఎవరికి ఇస్తారు పాయింట్లు? అడగండి అందరూ, పాయింట్లు కావాలని. ఇస్తావు నాకేం అనిత? పాయింట్సా ప్లీజ్ మా. ఇక్కడ 50 ఉంది, అక్కడ 60 ఉంది, ఇక్కడ 100 ఉంది. అందరికంటే తక్కువ ఉన్నాయి కదా, నాకు ఇవ్వచ్చు కదా. ఓకే ఇస్తున్నాను అక్కయ్య, తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నాగలక్ష్మికి 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాము. Todo mana ya estás, mosta mi amadre. Hi, vaya maya y gango. Para tú, tocaré todos guste. Ay, mayor amaricoso. Taramu, para de, para moste. ఏయ్ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకల్ జరుగుతోంది ఆయాయో మెకన్నా గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధీమ్ తనక డాన్స్ ఆయో Era chava boy, cowboy, love boy, mahakadkai. Vachana boy, ujjai, enjoy nini kadcha. ఏయ్ సిల్కు సిఫానా ఇష్క్ తుఫానా దోచుకుపోతా సరేనా సరేనా Ready, ready, 1, 2, 3, boom, dabaka. Labo, labo, love, love, na yigiri pataka. రెడీ రెడీ 1 2 3 రా ఇలాగా పిల్ల పిల్ల పేల్చేస్తా తడుచు పటాకా Para tú, tocaré todos guste. Ay, mayor amaricoso. Taramu, para de, para moste. శాంతి బాగా చేశారు. శాంతి చప్పట్లు. శాంతి థ్యాంక్ యూ. తదుపరి రౌండ్ రాసుకోరా సాంబా. డైలాగ్ వస్తుంది. డైలాగ్ వచ్చినప్పుడు బజర్ నొక్కొద్దు. క్వశ్చన్ అడిగిన తర్వాతే బజర్ నొక్కాలి. డైలాగ్.
నాతోనే పెట్టుకుంటావా? ఇప్పుడేంటి, నీతో ఎప్పుడో పెట్టుకున్నాను రా వెంకటరత్నం. మానస హత్య కేసులో వీరేందర్ గారు కాల్ తీసేసింది నేనే. డీజీపీ రిటైర్మెంట్ ఫంక్షన్ లో నీ మనిషిని పండబెట్టింది నేనే. ఓబీ గారిని నేను ఓబుల్ రెడ్డి అని చెప్పుకోవడానికి భయపడేలాగా కొట్టింది నేనే. నీ చుట్టుపక్కల మొత్తం కెలికేసా, ఇంకా మిగిలింది నువ్వే. ఎవరితోనైనా పెట్టుకోవాలంటే ఓ బ్రాండ్ ఉండాలరా నా కొడక. వైరం ధనుష్ ఇక్కడ. ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు ఉంది. ఇంకా చూస్తావా? టన్నులు ఉంది ఇంకా అంటున్న హీరో ఎవరు? వెంకట మహేశ్వరి, చిచి పరమేశ్వరి. అల్లు అర్జున్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. మీరు విన్న ఈ డైలాగ్ లో విలన్ ని అల్లు అర్జున్ ఒక పేరు పెట్టి పిలిచాడు. ఆ పేరు ఏమిటి? అనిత చెప్పు. వెంకటరత్నం. కరెక్ట్ ఆన్సర్, 10. కమోన్ చెప్పాలి, రండి శాంతి. ఎదుటివాడితో పెట్టుకోవాలి అంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, దమ్ము. టన్నులు ఉంది ఇక్కడ. ఎదుటివాడితో పెట్టుకోవాలంటే. ఎదుటి వాళ్ళతో పెట్టుకోవాలి. ఎందుకు ముక్కు మూసుకుంటున్నావు? ఎదుటివాడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, దమ్ము. అది టన్నులు ఉంది ఇక్కడ. ఓకే ఎదుటి వాడితో పెట్టుకోవాలని నన్ను కాదు అటు చెప్పండి. ఎదుటి వాడితో పెట్టుకోవాలంటే దమ్ము కాదు ఇక్కడ, బ్రాండ్ ఉండాలి. బ్రాండ్. మీ దగ్గర ఏ బ్రాండ్ ఉంది? ఎదుటి వాడితో పెట్టుకోవాలంటే బ్రాండ్ కాదు ఇక్కడ, టన్నులు ఉంది ఇక్కడ. నాకు అవసరం లేదు. ఎక్సర్సైజ్ చేయండి, వెళ్ళండి. మనకు లేడీస్ కి ఇంత మాస్ డైలాగ్ అవసరమా? చెప్పండి. నాకైతే మరి అంత మాస్ రాదు. క్లాస్ వదినా, ఆ. ఎదుటి వాడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది దమ్ము కాదు. అవును వదినా, నాకు కూడా ఆ సంగతి తెలుసు. ప్రేమ, ఆప్యాయత. అవును వదినా, దాంతోనే మనసులు గెలుచుకుంటాం. అది టన్నులు లేదా మీ దగ్గర? టన్నులు ఉండాలి, అది ఉండాలి. ఓకే. దమ్ము అవసరం లేదు, పట్టుకోవడాలు అవసరం లేదు. మన లేడీస్ కూల్ గా ఉండాలి. ఓకే వదినా, మంచి మాట చెప్పారు. ఓకేనా? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. స్టార్ట్. ఎదుటివాడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు, ఇక్కడ దమ్ము. టన్నులు ఉంది ఇక్కడ. ఏయ్ వా సూపర్. అసలు దడదడలాడించేసింది, అసలు గుండె మీద డబ్బేలనేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ డైలాగ్. కష్టపడి దొంగ సారా కాసి పోలీసులకు దొరకకుండా, జనానికి తెలియకుండా, సారా ఒలిగిపోకుండా జాగ్రత్తగా సైకిల్ దొక్కి వ్యాపారం చేసి 4 డబ్బులు సంపాదించి అందులో కాస్త డబ్బు దుబాయ్ వెళ్దామని దాసుకుని మిగతా డబ్బులతో ఫుల్ క్వార్టర్ తాగి బిర్యానీ తిని హాయిగా నేను పడుకునుంటే కాలు తొక్కి నిద్ర చెడగొట్టింది చాలక సారీ చెప్పకుండా వెళ్ళిపోతావా? అన్యాయరా. చిన్నప్పటి నుంచి నాకు ఎదవ అలవాటు ఏంటంటే సారీ చెప్పతే నేను చాలా ఫీల్ అయిపోతాను. చెప్పు, సారీ చెప్పు. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? శాంతి. జగపతి బాబు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగు ఏ సినిమాలోనిది? అనిత. అంతఃపురం. కరెక్ట్, 10 పాయింట్లు. స్టార్ట్. కష్టపడి దొంగసారా కాసి పోలీసులకు దొరకకుండా కొంత సొమ్ము నొక్కేసి సైకిల్ వేసుకొని ఓ ఫుల్ క్వార్టర్ కొట్టి అంత బిర్యానీ తిని హాయిగా నా పట్టాన్ని నేను పడుకుంటే వచ్చి కాలు తొక్కిందే కాక సారీ చెప్పకుండా వెళ్ళిపోతావా? నువ్వు అలా సారీ చెప్పకుండా వెళ్ళిపోతే నాకు ఎక్కడో కాలుద్ది. చెప్పు, సారీ చెప్పు. సారీ సారీ, కాలు తొక్కింది మీరు కాదండి, నేను ఈమె తొక్కిందండి. అందుకు మీరు ఎందుకు చెప్పుకున్నారండి? 2 సార్లు వచ్చి కావాలని తొక్కేసేది. నెక్స్ట్ వాక్యం. ఇంకెన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు పక్క దేశాల గొప్పతనాల గురించి మాట్లాడతాం? నా కొడుకు ఆస్ట్రేలియాలో చదువుతున్నాడు, నా బిడ్డ అమెరికాలో చదువుతుంది, మా అల్లుడు యూరోప్ లో సెటిల్ అయ్యాడని గొప్పలు చెప్పుకోవడానికి మనం ఉన్నాం. నా బిడ్డ నేను పుట్టిన భారతదేశంలో చదువుతున్నాడని సగర్వంగా చెప్పుకునే స్థాయికి మన భారతదేశాన్ని ఎప్పుడు తయారు చేసుకుంటాం? ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? పరమేశ్వరి. పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగు ఏ సినిమాలోనిది? అనిత. కెమెరామెన్ గంగతో రాంబాబు. పాస్ట్ నాగలక్ష్మి. కాటం రాయుడు కాదు, పాస్ట్ శాంతి. పాస్ట్ పరమేశ్వరి. గబ్బర్ సింగ్ 2. ఎవరు చెప్పలేదు, ఇది పులి సినిమాలోని డైలాగ్.
చెప్పండి, మీరు చెప్పండి. ఇంకా ఎంతకాలం పక్క దేశాల గురించి గొప్పగా చెప్పుకుంటాం? నా కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, నా కొడుకు అమెరికాలో ఉన్నాడు అని గొప్పలు చెప్పుకోవడమే తప్పితే నా దేశం భారతదేశంలో చదువుతున్నాడు, నా బిడ్డని గర్వంగా చెప్పుకునే రోజు ఎప్పుడు వస్తుంది? నేను నా బిడ్డని భారతదేశంలోనే చదివిస్తాను అని గొప్పగా ఎప్పుడు చెప్పుకుంటాం? మన దేశ గొప్పదనాన్ని ఎప్పుడు ఒప్పుకుంటాం? వస్తోంది, ఇప్పుడే చెప్పుకుంటాం. అక్కడ ట్రంప్ గారి పుణ్యమా అని, ఇక్కడ మోదీ గారి పుణ్యమా అని ఇక్కడే చదివిస్తాం, ఇక్కడే చెప్పుకుంటాం. ఓకే, మీరు బాగా చెప్తున్నారండి డైలాగులు. మీరు సీరియల్స్ లో ఏమైనా చేస్తున్నారా? లేదు. మరి ఎట్లా మీకు యాక్టింగ్ టాలెంట్ వచ్చింది? బేసిక్గా చెప్పినా చెప్పకపోయినా మీలాంటి యాంకర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, చూస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, వచ్చేస్తుంది automatic. ఇలా చూసి చెప్పినప్పుడు ఉందని తెలుస్తుంది మనం. అది బాగా చెప్తున్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ డైలాగ్. ఏమని పిలిచారు? ఏ అని. చూడు, నాకు పేరుంది విష్ణు అని, నా జాబుకో పేరుంది పోస్ట్ మ్యాన్ అంటే పిఎం అని. పిఎం అంటే ప్రధానమంత్రి, పిఎం అంటే పోస్ట్ మ్యాన్, పిఎం అంటే పని మనిషి. సో టాప్ టు బాటం అందరూ పిఎంలే. సో ఐఎమ్ ఏ కంప్లీట్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ పోస్ట్ మ్యాన్. ఈ డైలాగు ఏ సినిమాలోనిది? శాంతి. పోస్ట్ మ్యాన్. కరెక్ట్, 10 పాయింట్లు. పోస్ట్ మ్యాన్ సినిమాలో మోహన్ బాబు పాత్ర పేరు ఏమిటి? శాంతి. పిఎం. కాదు, పాస్టు పరమేశ్వరి. పోస్టా? పోస్ట్ మ్యాన్. కాదు, పాస్టు అనిత. విష్ణు. కరెక్ట్, 10. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. లీడ్ శాంతి, కమాన్. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ ఇక్కడికి వచ్చి ఈ డబ్బా తీసుకొని పట్టుకోండి. 10 పాయింట్లు వచ్చేసి ఇప్పుడు దీనిలో వేసుకోండి. దీని డబ్బాతో పాటు ఇలా పట్టుకొని ఇందులోకి వేయండి. ఇది ఇప్పుడు ఈ 10 పాయింట్లు కూడా పోయినట్టే నాకు. ఇది వాడుకో, వేసుకోండి, చేసుకోండి. సింగిల్ హ్యాండే వాడాలి. ఇప్పుడు 30 పాయింట్స్ వచ్చేసాయి. మధ్యలో ఎక్కడ కింద పడినా మళ్ళీ ఫ్రెష్ గా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఒకటే చేయి వాడాలి, ఈ రెండో చేయి సపోర్ట్ తీసుకుంటే కూడా మైనస్ అయిపోతుంది. 1 2 3 గో. అయిపోయింది. మళ్ళీ బిగినింగ్ నుంచి మొదలెట్టాలి. ఆ 30 60 90 ప్లస్ ఇక్కడ క్యాచ్ చేసినందుకు ఇంకొక 10 100. రెడీ 1 2 3 గో.
దాన్ని పట్టుకున్నా కూడా జాలి అనిపిస్తుంది. టైం అప్. ఆ నెట్కే గనక నోరుండుంటే ఎన్ని తిట్లు తిట్టుండేదో అది. 30, 60, 90, 100, 110. రెడీ 1, 2, 3 గో. బాక్సింగ్ చేస్తున్నావా? ఆ, 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 ఆ. అయ్యో ఆ నెట్ నువ్వు ఆడు ముందు. ఆ నెట్కే గనక నోరుంటే ఎన్ని మాటలు తిట్టేదో. ఓ గాడ్ ద రింగ్. గోల్డ్ రింగ్ అయితే ఇటు ఇసిరేయి. డబ్బా అటు ఇసిరేసి రింగ్ ఇటు ఇసిరేయి. నాకు రింగ్ ఇస్తే నేను ఫోన్ ఎత్తానుగా. ఓ షిట్. 30, 60, 90, దీనికి 10, మళ్ళీ ఆ ట్రాన్స్ఫర్ కి ఇంకో 10, 110. ఈ టార్గెట్ 150. అలాగైతే వరంగల్ విన్ను, లేదంటే తూర్పు గోదావరి విన్. ఓకే రెడీ 1, 2, 3 గో. ఇంకో చెయ్యి, ఇంకో చెయ్యి. నీకు ఇంకో చెయ్యి లేదు, మర్చిపో. నీకు ఒక చెయ్యే ఉంది. అక్కడక్కడే ఆడడం ఎలా? 40. 5 క్యాచ్ చేసావు కాబట్టి 40. ఇవాళ ఎపిసోడ్ విన్నర్ తూర్పు గోదావరి శాంతి. సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే. సాక్సోఫోన్ వంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుప్పగే. ఈ బాడీ సొంపాపిడి చీమల్లెన్నేరు నీవంటే. హే లేడీ నీలో వేడి నాపైకి దాడి చేస్తుంటే. టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో. టైం బాంబ్ పేలిందే పిల్ల. సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో. సైక్లోన్ వచ్చిందే పిల్ల. రాబోలా స్టెన్ గన్ను కన్ను కొట్టి తూటాలే దించినవురో. రెయిన్బోలా లెఫ్ట్ రైట్ చుట్టుముట్టి రంగుల్లో ముంచినవురో. బాగుందా? నచ్చిందా? చాలా. అయ్యో నీకు రావాల్సింది కానీ ఆ డబ్బా అక్కడక్కడ ఎగరేసి పోగొట్టుకున్నావు నువ్వు. ఈమెకు వచ్చేసింది మైక్రోవేవ్. ఎవరికో ఒకటి వచ్చింది కదా, చాలు, మీకు చాలా. అదే చాలు, మాకు పెద్ద సరే ఈ gift. రోజు తూర్పు గోదావరి జిల్లా, నెక్స్ట్ ఇంకొక జిల్లా గెలుస్తారుగా ఎట్లాగో. ఎవరో చూడండి. డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బాయ్.